నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఏ వ్యక్తికైనా ప్రాపర్గా అర్థం కాంది దేని మీద ఫోకస్ పెట్టాలి, ఏది భవిష్యత్తులో లాభం కలిగిస్తుంది అనే దాంట్లో ఫైనాన్షియల్ రంగంలో ఇప్పటికీ అర్థం కాని ఒక పజిల్. ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి, ఫైనాన్షియల్గా ఏది గ్రోత్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దేంట్లో పెట్టాలి, దాని గురించి ఒక ప్రాపర్గా అవగాహన అవసరం. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు. హలో అండి రామ్ ప్రసాద్ గారు. సో యూజువల్గా ఒక ఎంప్లాయీ కావచ్చు, ఇంకెవరైనా ఒక వ్యక్తి నేను భవిష్యత్తు అవసరాలని దృష్టిలో పెట్టుకోవాలి, ఒక ఇన్వెస్ట్ చేయాలి. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్లో పెట్టాలా, స్టాక్స్లో పెట్టాలా, లేకపోతే ఒక ప్లాట్ తీసుకోవాలా, ఒక ఫ్లాట్ తీసుకోవాలా? ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి సజెషన్స్ ఇస్తుంటారు. అసలే నాకుంది బ్లాంక్, ఒక క్వశ్చన్ మార్క్, ఇవన్నీ యాడ్ ఆన్ అవుతూ ఉన్నాయి. ఏం చేయాలి మేడం? ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి ఫస్ట్. అసలు ఏది ఏది కొనాలి కదా, అసలు కొనాలా వద్దన్నది కూడా క్వశ్చనే కదా. అవును, కొనాలా వద్దన్నది కూడా మొదటి ప్రశ్న కదా. కొనాలన్నప్పుడు ఏది కొనాలని, అసలు కొనే వరకు వెళ్ళాడా, డబ్బు రాగానే కొనేసేయాలా, సంపాదన మొదలుగానే పెట్టుబడి మొదలెట్టాలా? కాదు కదా. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, అసలు ఏంటి సేవింగ్స్ అంటే ఎలా చేసుకోవాలనేది. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి యొక్క స్థితిగతులు వేరు కదా మేడం, అందరిది ఒకలా ఉండదు కదా. డబ్బు రాగానే చెల్లెలు పెళ్లి చేద్దామని పనిచేసి అతను ఒక అతను ఉంటాడు, అతనికి ఇన్వెస్ట్మెంట్ అందుకోసమే జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే దానికన్నా కూడా అసలు ఇంతవరకు ఉన్న ఆస్తులు నా కోసం పనిచేస్తున్నాయా, అవి సరైన పెట్టుబడులేనా, రాబోయేది ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నారు. కానీ రాబోయేదానికి ఎక్కడ గ్యారంటీ లేదు కదా. శాలరీ ఇలానే ఉంటుంది, పెరుగుతుంది, ఎప్పటికీ ఆగదని. అందులో ఉద్యోగం ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ప్రైవేట్ జాబ్స్ అప్పుడు ఏం చేయాలి? అది పోతే నా పరిస్థితి ఏంటి, దానికి నేను ప్రిపేర్డ్గా ఉన్నానా? ఇప్పటి వరకు నేను కూడబెట్టిన ఆస్తులు, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు సరిగానే ఉన్నాయా, అవి ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఎన్నాళ్ళు పని చేస్తాం, అంత సహకరిస్తే చేస్తాం 60 ఏళ్ళు వచ్చిందాక, లేదంటే 65 ఏళ్ళ దాకా. కానీ ఏదైనా తేడా కొడితే పని ఆగిపోద్ది, సంపాదన ఆగిపోద్ది. అప్పుడు ఎలా నా ఫ్యామిలీ అనే అందులో హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి. ఎస్, అది ఆ ఆలోచన చేసి ముందుగా ఏం చేయాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ పార్ట్ నేనేం చెప్తానంటే, ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్ కమ్స్ ఫస్ట్. అంటే ఒక మధ్యతరగతి ఈజ్ 1 హాస్పిటల్ బిల్ అవే టు బికమ్ పోవర్టీ అంటారు. ఇప్పుడు ఒక బిల్ మిమ్మల్ని కిందికి నెట్టేస్తుంది. సో అది ముందు కాపాడుకోవాలి. అంటే ప్రతి వ్యక్తి తన డిపెండ్స్ అందరికీ, ఎవరెవరు తన మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ ఒక సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. అది చేసేంత వరకు మీరు ఏ పెట్టుబడి పెట్టొద్దు, గోల్డ్ డ్రింక్ కూడా కొనుక్కోద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేదే వీటన్నిటికీ కూడా అది ప్రొటెక్షన్ కదా. అది లేకపోతే అన్ని రిస్క్లో ఉన్నాయి కదా. కొన్న స్థలం అమ్మాలి, కొన్న బంగారు వస్తువు అమ్మేసేయాలి, తాగట్టెట్టాలి, ఇల్లు అమ్ముకోవాల్సి రావచ్చు. ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయికి మేజర్ ఫీవర్ వచ్చి అదేదో బ్రెయిన్లోకి ఎక్కేస్తే 3 నెలల క్రితం కొన్న ఫ్లాట్ అమ్మేసిన వ్యక్తి కూడా ఉన్నారు. ఒక 8 నెలల క్రితం జరిగింది. యూజువల్గా ఉండే ఒక కాన్సెప్ట్, మనకి ఇప్పుడు బాగున్నాం కదా, భవిష్యత్తులో కూడా ఏం కాదు, మన ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇలాంటిది ఏం చెప్పట్లేదు, ఎందుకు అనవసరంగా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్లు ఎందుకు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, డబ్బులు దండక కదా, బాగానే ఉన్నాం కదా. బాగానే ఉంటేనే పాలసీ ఇస్తారు, బాగోకపోతే పాలసీ ఇవ్వరు. బాగోనప్పుడు పాలసీ ఇస్తే బిల్లు కట్టం కదా. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇన్సూరెన్స్ అతను పిలిచి కట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదా. ఇది ఫస్ట్ పాయింట్, అందరూ మిస్ అవుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఎటువంటి పెట్టుబడి పెట్టడానికి కానీ ప్లానింగ్ కానీ ఎవరికి అర్హత లేదు. ఇది మొదటి పాయింట్. నెక్స్ట్ పాయింట్, సంపాదించే వ్యక్తికి ఏమన్నా అయితే ఏంటి, వ్యక్తి రేపు లేకపోతే ఏంటి అనేదానికి కూడా సమాధానం దొరకాలి కదా. వ్యక్తి ఉంటే సంపాదిస్తాడు, కష్టపడతాడు, ఏదో ఒకటి చేస్తాడు, కింద మీద పడతాడు. ఆ వ్యక్తే లేకపోతే అప్పుడు నా ఆప్షన్స్లో కూడా నా ఫ్యామిలీ, నేను లేని లోటు తప్ప ఇంక వేరే లోటు ఉండొద్దు అనే విధంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్. మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఎంత వస్తుంది, కాదు, అసలు ఏమీ రాదు. ఇన్సూరెన్స్ అంటే ఏమీ రాంది, మన రిస్క్ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేది ఇన్సూరెన్స్ కదా. ఒక ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ అని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. వాటిని అందరికీ ఇవ్వరు. ఆరోగ్యం ఉండాలి, ఆదాయం ఉండాలి, ఈ రెండు ప్రూవ్ చేసి మళ్ళీ క్రాస్ చెక్ చేసి, మీ పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేసి, మీ కంప్లీట్ బాడీ చెకప్ చేసి, ఓకే ఈ వ్యక్తికి ఏమీ కాదంటే అప్పుడు ఇస్తాడు. 1 కోటి రూపాయల పాలసీ, 2 కోట్ల పాలసీ, 5 కోట్ల పాలసీ. కానీ దానికి ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ ఉన్నారు, 30,000 అయిపోద్ది అంటే 1 కోటి రూపాయల కవరేజ్కి 30,000 అంటే తక్కువే కదా. అంటే వయసుని బట్టి అది తీసుకోవాలి. అప్పుడేంటి, మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయి సేఫ్ అయిపోతుంది. సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, సరిపడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఏది కొన్నా సేఫ్. వ్యక్తికి జబ్బు పడితే అమ్ముకోవాలి, వ్యక్తికి ఏమన్నా అయితే ఉన్నాయని అమ్ముకోవాలి. కొన్నిసార్లు ఇవాళ రేపు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే కూడా ఉన్నాయని అమ్మాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కదా. మరి ఈ రెండు లేకుండా ప్లానింగ్ ఎక్కడిది? ఎక్కడ పట్టాలన్న ప్రశ్న ఉద్భవించకూడదు అసలు. ఎందుకని అసలు ఇప్పటికీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక రకంగా మనం
అశుభాన్ని ఎందుకు ఊహించుకుంటున్నాము అనే ఒక దాని సెంటిమెంట్ అనాలా ఎలా చూస్తారు అసలు మీరు దాన్ని? మీరు ఈ సజెషన్ ఎవరికైనా ఇచ్చారనుకోండి, ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, కాదండి ఫస్ట్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎలా తీసుకుంటారు దాన్ని? ఇన్సూరెన్స్ లేకుండా ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ నేను తీసుకోను. మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకుంటే తప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఎలిజిబిలిటీ హక్కు మీకు లేదని చెప్పేస్తాను, క్లియర్గా చెప్తాను. అది కూడా 5 లక్షలు 10 లక్షలు అసలు వద్దని చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక 50 లక్షలు కోటి రూపాయలు చెప్తాను. ఎవరు నమ్మరు. అంతెందుకు అవుతుంది? 20 లక్షలు అవసరమా? అయినా 10 లక్షల పాలసీ నాకు 24,000కి వస్తున్నప్పుడు 30 లక్షల పాలసీ 50 లక్షల పాలసీ 32-34,000 అవుతుంది. అంత కట్టలేను నేను. ఒక 22,000 25,000 లోపు చూడండి అంటాడు. నా ప్రశ్న ఏంటంటే 10,000 ఎక్స్ట్రా ప్రీమియం కట్టలేని వ్యక్తి రేపు ప్రాబ్లం పెద్ద అయితే లక్షలు ఎక్కడి నుంచి కడతాడు మేడం? నువ్వు నేను కట్టలేనని 5 లక్షలు తీసుకుంటున్నావే, నేను కట్టలేనని. రేపు ప్రాబ్లం పెద్ద అయితే 15 లక్షలు బిల్ అయితే 10 లక్షలు ఎక్కడ తెస్తావు అప్పు? ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోలే ఒక వ్యక్తి ఫ్యామిలీ. ఎస్. సో అక్కడ బేరాలు ఆడొద్దు. అంటే ఏజెంట్స్ కూడా ఎలా ఉంటారంటే పాపం ఆయనకున్న స్థితిగతులను బట్టి కదా, ఆయనది అది వ్యాపారం కదా. అంటే ఈరోజు ఒక పాలసీ టార్గెట్స్ ఏం లేదు. ఇప్పుడు అంత ఏజెంట్స్ ఇండిపెండెంట్ వాళ్ళు, కానీ ఆయన పరిస్థితులు ఉంటాయి కదా, పిల్లల ఫీజులు కట్టుకోవాలి కాబట్టి మీరు గట్టిగా మొండికేస్తే మీరు అడిగిందే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఏదో ఒకటి ఇస్తే చాలు కదా, సొల్యూషన్ ఇచ్చే ప్రయత్నం చేయకపోవచ్చు. మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ ఈరోజు అవసరానికి కాదు, మన భవిష్యత్తు అవసరానికి. భవిష్యత్తు ఎంత పెద్దది? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటామా? ఉండం కదా. 40 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం వస్తే సరిపడే ఇన్సూరెన్స్ ఈరోజు తీసుకోవాలి. ఆ రోజు ప్రాబ్లం వచ్చాక పెంచుతాడు ఇన్సూరెన్స్ అతను? పెంచడు కదా. అందరూ ప్రాబ్లం వచ్చినప్పుడు పెంచమంటారు. ఐ విట్నెస్ సెవరల్ కేసెస్. లింఫ్ నోడ్ క్యాన్సర్ వచ్చింది, అది చాలా వచ్చాయి. అప్పటి వరకు 5-10 ఉంది. ఒకసారి హాస్పిటల్లో చెప్తారు, సార్ మీకు రేడియో అయిపోయాక మీకు ఎఫర్డబిలిటీ ఉంటే ఇమ్యునోథెరపీ చేద్దాం సార్, మనకి కంప్లీట్గా క్యూర్ అవుతుంది అంటారు. ఇమ్యునోథెరపీ ఈ సిట్టింగ్ 3 లక్షల రూపాయలు. ఇంచుమించు 20 సిట్టింగ్లు చేస్తారు. 60 లక్షల రూపాయలు ఎఫర్డబిలిటీ ఉందా? మరి ఈయనేమో ఇంతవరకు 5 లక్షల పాలసీ కట్టాడు, చాలా తెలివివాడి. ఇప్పుడు మరి 5 లక్షలు అదంతా అవ్వదు కదా, ఇప్పుడు పెంచమంటాడు. ఇన్సూరెన్స్ అతను పెంచుతాడా? జబ్బు వచ్చాక ఎవరో పెంచరు, జబ్బు వచ్చిందాక వీళ్ళు పెంచరు. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఎక్కడైనా తీసుకోండి, ఎక్కువ తీసుకోండి, ఇబ్బందిగా ఉన్నా కట్టండి ప్రీమియమే కట్టలేకపోతే రేపు ప్రాబ్లం వస్తే ఎలా కడతాం? అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి మన ఇంటికి పిల్లర్స్ ఎలా ఉంటాయో అలా మన ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్కి పిల్లర్స్. ఇవి లేకపోయినా బలహీనంగా ఉన్న ప్రాబ్లం, ఇవి ఉండాలి, బలంగా ఉండాలి. ఇవి ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటే రావు. ఎప్పుడు డబ్బు ఉన్నా ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు. జబ్బు వచ్చాక హెల్త్ రాదు, టర్మ్ ఇన్సూరెన్స్ రాదు, ఏది ఉండదు, అప్పుడు ఏది రాదు. చాలామంది ఇంకో మిస్టేక్ చేస్తారు, తీసుకున్నాక కూడా 3 ఏళ్ళు కట్టాను ఏమీ అవ్వలేదు ఎందుకు రెన్యువల్ చేయించుకోవాలి అని ఆపేస్తాడు. ఆపగానే జబ్బు వచ్చేస్తాడు. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారు. ఇంకా పాలసీ రాదు, ఇంక రాదు. 3 ఏళ్ళు కట్టిన ప్రీమియం వేస్ట్ అయిపోయింది. ఒక ఆయన అలాగే కట్టారంట, వాళ్ళ బావగారు కడతారు ఆయనకి, అది కట్టాడు. 3 ఏళ్ళు వాళ్ళది ఆపేసి 2 పిల్లలకి పాపం డెంగ్యూ వచ్చింది. ఆయన చిన్న ఇన్కమ్ 80,000 బిల్ అయిపోయింది. అరే 3 ఏళ్ళు కట్టాను అనవసరంగా, ఈ 1 ఇయర్ ఆపాను జబ్బు వచ్చింది అంటాడు. ఆయనకి 80,000 చాలా పెద్ద అమౌంట్. ఇప్పుడు ఒక 1 ఇయర్ సేవింగ్ వెళ్ళిపోయింది. లిటరల్లీ ఆయన పాప ఫంక్షన్ సెలబ్రేట్ చేద్దామని దాచుకున్న డబ్బులు వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టుకున్నాడు. చిన్న విషయం అనుకుంటాం. ఇది హోల్ పడితే ఎలా వాటర్ వెళ్ళిపోద్దు, ఇది ఎలా సింటెక్స్ అయినా ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు ఎందుకని అసలు ఇప్పుడున్నటువంటి సైకాలజీలో సెంటిమెంట్ పరంగా చూస్తే ఇన్సూరెన్స్ కంటే కూడా ఎక్కువ గోల్డ్ మీద పెట్టుకుందాం, లేకుంటే ల్యాండ్ మీద పెడదాము, ఎక్కడో ఒక పొలం కొందాము, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొందాము, ఆలోచనలు ఎందుకున్నా ఇప్పటికి కూడా? అంటే దెబ్బ తగిలినాక తెలియదు మేడం. ఇప్పుడు వీళ్ళకు పక్కన వాళ్ళకి ఎవరికి జరిగితే అదృష్టవంతుడైతే వీడి పక్కనోడికి జరుగుతుంది, అప్పుడు రిలీజ్ అవుతాడు. దురదృష్టవంతుడైతే వీడికే జరుగుతుంది. జరిగిందాక వీళ్ళు నమ్మరు. సో మనం చెప్తే పాలసీలు అమ్ముతున్నారు అనుకుంటారు. ఎవరు అమ్ముతున్నారు? ఎక్కడైనా తీసుకోండి, తెలుసుకుని ఉంటే వాళ్ళ దగ్గరే తీసుకోండి, ఆన్లైన్లో తీసుకుంటారో తీసుకోండి, కానీ తీసుకోండి ఫస్ట్. అది తీసుకుంటే సేఫ్టీ. తీసుకున్నంత వరకు మీ ప్రతి సంపాదన, మీ ప్రతి పెట్టుబడి, మీ ప్రతి వస్తువు రిస్క్లోనే కదా ఉంది. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి 15 నిమిషాలు కూర్చుని నుంచుంటే తెలుస్తుంది సైకలాజికల్గా ఎంత ఎఫెక్ట్ పడుతుంది, ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది. మీకు మేజర్ గోల్డ్ లోన్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చిన ఫామ్లో అడుగుతారు పర్పస్ ఆఫ్ ప్లెడ్జింగ్ ఏంటని. 65% పీపుల్ ఆర్ రైటింగ్ హాస్పిటల్ బిల్ కొరకు. అర్థం అట్లా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది. అది టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ 2 మస్ట్. ప్లానింగ్ అంటే ఎక్కడ పెట్టాలి, అది నచ్చుతుంది, ఎక్కడ పెడితే కోట్లు అవుతాయి, నచ్చుతుంది, ఎంత రిటర్న్ వస్తుంది, నచ్చుతుంది. కానీ తేడా కొడితే అదే చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా.
ఎందుకని అంత అవగాహన రాలేదు? ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాట ఉంది, ఇప్పుడు మనం ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నాము, ఫ్యూచర్ పర్పస్కి ఇది అది యూజ్ అవుతుంది అనేది, ఇన్వెస్ట్మెంట్లు ఇలా చేయాలి, సిప్లో పెట్టాలా, ఇంత మనం లేని నాలెడ్జ్ అంతా గెయిన్ చేసుకోవడానికి అవేర్నెస్ ఇవన్నీ తెచ్చుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇన్సూరెన్స్. ఆలోచన అవగాహన ఎందుకు ఇంకా రాలేదు? ఇన్సూరెన్స్లో ఎక్సైట్మెంట్ ఉండదు మీకు. నిజమే. ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు 15,000 ఎస్ఐపి పర్ మంత్ చేస్తే 15 సంవత్సరాలు కడితే 15% రిటర్న్ వస్తే 1 crore వస్తుందని చెప్పగానే నేను చేస్తాను, ఎలాగైనా చేస్తాను అంటారు. ఎస్, అదంతా నిజమే. 15 ఏళ్ల పాటు 15,000 కడితే మార్కెట్ సహకరిస్తే 15% వస్తే 1 crore వస్తుంది. మరి 5 ఏళ్ల తర్వాత ఇతను పోతే ఏమొస్తుంది? ఎంజాయ్ చేయడానికే ఉండరు కదా అప్పుడు ఆ టైంలో. 5 ఏళ్ళు కట్టిందే కదా, అంతకుమించి ఏం రాదు కదా. మార్కెట్ బాగుంటే వస్తుంది. 5 ఏళ్ల తర్వాత జబ్బు పడితే అది బ్రేక్ చేయాలి, దీంతోపాటు వేరే కూడా బ్రేక్ చేయాలి. రైట్. సో ఈ ఆలోచన ప్రాక్టికల్ థింకింగ్ రాదు. బట్ అన్నిటికీ బేస్ హెల్త్, అదే ఫస్ట్, దీని తర్వాతే మిగతా అన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు అని. వెన్ ఐ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫస్ట్ మై క్వశ్చన్ ఈస్ ఇన్కమ్ అంతా కూడా అడగను. మీ పిల్లలు ఎంతమంది, పేరెంట్స్ వయసు ఏంటి, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, మీ ఆరోగ్య పరిస్థితి ఏంటి. బికాజ్ హెల్త్ ఇది బిగ్గెస్ట్ వెల్త్. ఈ హెల్త్ ఇగ్నోర్ చేసి 100 కోట్లు సంపాదించిన రేపు ఆరోగ్యం పాడైతే ఇంకా దాన్ని ఎలా అనుభవిస్తాను? ఇన్సూరెన్స్ కాస్ట్ పక్కన పెట్టండి, అసలు హెల్త్ ఈజ్ ది బిగ్గెస్ట్ వెల్త్. అది పోతే సంపాదించిందని కూడా అనుభవించలేవు కదా. ఇప్పుడు మనం ఎందుకు ఆరోగ్యపరంగా చూడాల్సినటువంటి అంశాలన్నిటి పక్కన పెట్టి ఆర్థికంగా ఎంత బాగుపడతామో, భవిష్యత్ ఏంటి, అక్కడే అందరూ మిస్లీడ్ అవుతున్నారు. ఎస్, ఇది ఫస్ట్ చేయాల్సిందే. పిల్లర్స్ లేకుండా స్లాబ్ అయ్యేది పైన. ఈ 2 పిల్లర్స్ అవి కూడా బలంగా కట్టుకోండి, భవిష్యత్ తరాలు నిలబెట్టే విధంగా కట్టుకోండి. ఎందుకంటే రేపు జబ్బు వచ్చాక మళ్ళీ పెంచరు. దీని తర్వాత చేయాల్సింది, నేను ఇన్వెస్ట్మెంట్ పెడతాను అంటే నువ్వు కొత్తగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ కాదు రీసెర్చ్ చేసింది. మీకు ఇప్పటి వరకు ఉన్న ఆస్తులు పెట్టుబడులు ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయి మీకోసం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక మనిషి ఎన్నాళ్ళు పనిచేస్తాడో గ్యారంటీ లేదు, కానీ మీ యొక్క పెట్టుబడి పనిచేయటం మొదలేస్తే అది 100 తరాలు పనిచేస్తుంది కదా. ఇప్పుడు మీరు స్థలం కొంటే పెరుగుతూనే పోద్ది, మీరు అపార్ట్మెంట్ కొంటే రెంట్ ఇస్తూనే పోద్ది. 40,000 50,000 ఆ రోజు అమ్మితే కూడా డబ్బులు వస్తాయి. మీరు ఒక ఎఫ్డి చేస్తే పెరుగుతూనే పోద్ది, ఆర్డీ పెరుగుతుపోద్ది కదా. సో మనం పెట్టిన పెట్టుబడులు మన కోసం పనిచేస్తే మనం పనిచేసిన అవసరం లేదు. మనం కష్టపడటం కాదు, మన డబ్బుని హార్డ్ వర్క్ చేసే విధంగా చేయాలి. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒకసారి కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఏది బెటర్గా చేస్తుంది, నా అవసరాలకు ఏది అనుగుణంగా ఉంది, రేపు ఏది నాకు టైంకి అందుబాటులో ఉంది, అది చూసుకోవాలి. నేను ఎక్కడ పెట్టాలి నా జీతాన్ని అంటే అది సరైన ప్రశ్న కాదు. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడులు సరిగా ఉన్నాయా లేదా అనేది చాలా సరైన ప్రశ్న. దాన్ని వాళ్ళందరూ విస్మరిస్తున్నారు. పెట్టింది ఉంది సరే, ఎలాగో మనం ఇప్పటి నుంచి ఎలా పెట్టాలి చెప్పండి. అసలు పెడతామని ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు నీకు? నీ జీతం ఉంటుందా? మనకి సేయింగ్ ఉంటుంది కదా, ద బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ ప్రీషియస్ దెన్ 10 birds ఇన్ ద బుష్ అంటాడు కదా. ఆ చెట్టు మీద ఉన్న 10 బిడ్డలు నీ జీతం అది వస్తుందన్న గ్యారంటీ లేదు. నీ చేతిలో ఉంది సరిగ్గా పెట్టావా? ఏదో పెట్టేసాం కదా సార్, దాన్ని వదిలేండి మనం కొత్తగా పెడదామంటే ఎలా? ముందు వాటిని రివ్యూ చేసుకోవాలి, కంపారిటివ్ అనాలిసిస్ చేసుకోవాలి. అది చేయరు. దట్స్ వన్ ప్రాబ్లం. ముందు మీకున్న కొన్ని సంక్రమణ ఆస్తులు వచ్చి ఉండొచ్చు, అవి సరిగా ఉన్నాయా, అవి మీకోసం పనిచేస్తున్నాయా, మీరు వాటి కోసం పనిచేస్తున్నారా? ముందు వాటిని మీకోసం పనిచేసే విధంగా చేయండి కదా. సో మేము దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము, లేకుంటే దేని నుంచి మాకు ప్లస్ అవుతుంది, లాభకరంగా ఉంటుంది అని ఒక ఆలోచన కోసం ఎవరిదైనా సజెషన్స్ తీసుకుంటున్నారా? జస్ట్ లైక్ అలా వెళ్ళిపోయి పెడుతున్నారంటారా? సార్ సజెషన్ తీసుకుంటే గుడ్డు, తీసుకోకపోయినా మీరు కాస్త టైం స్పెండ్ చేయాలి. సంపాదనకి మీరు వెచ్చించే టైంలో కొంత మొత్తం అన్నా మీ పెట్టుబడుల గురించి వెచ్చించండి. క్విక్గా డిసిషన్ తీసుకోవద్దు. ఇప్పుడు మన తాతల అనుభవాల నుంచి ఉన్నాయి కదమ్మా మనకి. ఇప్పుడు ఇందాక గత వీడియోలో మనం చెప్పాం, స్థలం 6 ఏళ్ళకి రెట్టింపు చూడండి, అక్కడికే వస్తుంది. అంటే 12% ఇస్తుంది. 12 ఒకంటే పెట్టు, కానీ అది 12 అనే విషయం గుర్తించి ఫస్ట్ నువ్వు. లేదు సార్ మీరు అన్నది తప్పు, మా నాన్నగారు 2000 సంవత్సరంలో 10 లక్షలు కొన్నారు సార్ ఇక్కడ, ఇప్పుడు ఇది 1,60,00,000 అయిపోయింది సార్ అంటాడు ఆయన. సార్ అదే చెప్పాను నేను, ప్రతి 6 ఏళ్ళకి రెట్టింపు అన్నాను. 2000 సంవత్సరంలో 10 లక్షలు, 2006కి 20, 2012కి 40, 2018కి 80, 2024కి 1,60,00,000. 2030 వస్తుంది, ఇంకొక 6 ఏళ్ళు పోయాక 3,50,00,000 అయిపోద్ది. నువ్వు 10 లక్షలు కొంటే 3,60 అయింది అంటున్నావు, పర్సంటేజ్ చెప్తున్నావా? పర్సంటేజ్లో కదా మెజర్ చేయాలి, నువ్వు ఎమోషన్తో మెజర్ చేస్తున్నావు. ఎమోషన్ పక్కన పెట్టి ఫైనాన్షియల్గా చూడాలి. ఇది ఎంత పెరుగుతుంది, నా సమయానికి అందుబాటులో వస్తుందా, వస్తే దీని ఎండ్ రిజల్ట్ ఏంటి, నేను అలా వాడగలుగుతాను. ఇప్పుడు దేనికి వాడలేని ఆస్తి ఎలా అవుతుంది? నేను వాడినండి అలాగే ఉంటుంది పెరణిస్తానంటే ఇంక ఎన్నాళ్ళు పెరణిస్తావు? ఎంత పేరుని ఎవడు వాడతాడు? నువ్వు వాడకపోతే నీ కొడుకు వాడతాడా? అదే ఆలోచించరు.
సో కాబట్టి దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్, ఇది పెట్టండి బాగుంటుంది అసలు కాదు. ఈ ట్యాబ్లెట్ వేసుకోండి బాగుంటుంది ఎలా చెప్తాం? జబ్బు తెలిస్తే కదా. అవును. జబ్బు తెలిస్తే మందు కూడా మోతాదుకి మించి చేసుకోవద్దు. అందులో అది పర్సన్ మీద డిపెండ్ అయి కూడా అన్ని పారామీటర్స్, స్థితిగతులు, బాధ్యతలు, ఇన్కమ్ లెవెల్స్, అతని స్కిల్ సెట్ ఏంటి, గ్రో అవుతాడా కెరీర్లో, ఇవన్నీ కలిపి కదా. స్ట్రైట్ అవే మెడిసిన్ రాయటానికి లేదు ఇక్కడ. ముందు జబ్బు తెలుసుకోవాలి, మందు అది మోతాదుకి మించి ఉండకూడదు. అది ఇంకో పెద్దది. అవును. నేను పడతాను మొత్తం పడేస్తాను, ఇది గ్రేట్ అంటే కూడా అవ్వదు. ఎన్ని రియాక్షన్స్ ఉంటాయి. ఎస్, ఇలా ప్లానింగ్ చేసుకోవాలి మేడం. అంతేగాని సింపుల్ అవ్వదు. ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎన్ని అవసరం మాట్లాడచ్చు. కేస్ టు కేస్ డిఫరెంట్ ఇది. అవును. అయితే కేస్ స్పెసిఫిక్గా మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది, కానీ మనం ఎన్ని లెసెస్ ఇంకా చాలా ఉంటుంది. ఇదేనా, ఇది ఉంది అన్నీ ఉంటాయి, కానీ ఎన్నెన్ని మాట్లాడతాం. బట్ అన్నిటికంటే ముందు పెట్టాల్సిన ఫోకస్ అంతా ఇన్సూరెన్స్, ఎస్, అది హెల్త్ మీద. ఎస్, పిల్లర్స్ కట్టాకే స్లాబ్లు వేసుకోండి, కానీ మనసు ఒప్పదు. మనసు ఒప్పినప్పుడు దానికి అధిక మూల్యం చెల్లిస్తారు ఫ్యూచర్లో. చెల్లించకపోతే హ్యాపీ, మనం ఎవరికి చెడు జరగాలని కోరుకోవట్లే, కానీ అది ఉంటే అది ఇచ్చే ధైర్యం. సామెత ఉంది కదా, కీడించి మేలంచమంటారు. ఆలోచన కూడా ఫస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ మేడం. అంత ఈజీ కాదు, బట్ యాక్సెప్ట్ చేయాలి, అదే నిజం. చేయాలి. ఎస్ అండి, రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.